నీ జీవితంలో ఉన్న ఆ చీకటిని ప్రారదూరాలి అంటే గనక నువ్వు పెద్ద పెద్ద ఘనకార్యాలు ఏమైనా చేయక్కర్లేదు. చూడండి, ఒక గదిలో చీకటిగా ఉందనుకోండి, అక్కడ వెలుతురు రావాలంటే లైట్ ఆన్ చేస్తే సరిపోద్ది. మన జీవితాల్లోకి ఉన్న ఆ చీకటి బయటకు పారిపోవాలంటే అది ఏ రూపంలో ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభువు అనే ఒక వెలుగు మన జీవితాల్లో ఉండాలి. సామెతలు 28 మొదట్లో ఉంటుంది, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఎప్పుడు పారిపోతాడు? నువ్వు నీతిగా ఉంటే, యథార్థంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉంటే ఎవడు తరమకుండానే దుష్టుడు ఏమవుతాడు? పారిపోతాడు. యేసయ్య అనే వెలుగు నీ జీవితంలో ఉంటే గనక నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన చీకటి శక్తులన్నీ కూడా, చాలా మంది చెప్తారు అప్పులండి, ఇబ్బందులండి, శ్రమలండి, ఇంకా వాళ్ళు చెప్తారు కదా. ఆ చీకటి శక్తులన్నిటికీ కూడా ఒకే ఒక్క జవాబు యేసయ్య అనే వెలుగు. ఈ రోజు ఈ మాటను వింటున్న నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా కడే యేసు ప్రభు